సిక్కోలు నగరంలో అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు, నిరాశ్రయులు వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరిగ్గా ఏడాది కిందట అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ ఏడాదిన్నర కాలంలో 7 రోడ్ల కూడలిలోని అన్నా క్యాంటీన్లలో సగటున రోజుకు 2800 మంది పైగా భోజనం చేస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ల కూడలి అన్నా క్యాంటీన్ నుంచి తాజా సమాచారం మా బీబీఎస్ సీఈఓ వెంకటరమణ బద్రి అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. వెంకటరమణ బద్రి. ఈరోజు 5 రూపాయలకి హాఫ్ టీ దొరకని రోజుల్లో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో కడుపు నిండా తినే భోజనం అయితే దొరుకుతుందని చెప్పొచ్చు. అయితే మనం శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతానికి 7 రోడ్ జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్లో ఉన్నాం. అన్నా క్యాంటీన్లో పూర్ణం గ్రామం చెందిన అయితే ఇక్కడ ఒకరు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. అసలు ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి, ఎలా ఉంది భోజనం? ఈ కార్యక్రమం ఎలా చూస్తారు మీరు? హరే కృష్ణ. ఈ కార్యక్రమం అనేది అందరు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. చాలా గొప్ప విషయము ఇది అనేది. నేను కూడా మొట్టమొదటి నాకు తెలియదు ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక నేను చూశాను. సర్వీసు చాలా బాగుంది. ఇది ఎక్కడైతే కృష్ణ చైతన్యంలో ఏ విధానం అనేది ఇచ్చారో సో అదే ఆహారాన్ని ప్రజలకు అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రభుత్వాలు ముఖ్యంగా ఒక రాజు అనే వారి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల్ని ఎలా అతను మంచిగా సర్వీస్ చేయాలనేది మొట్టమొదటి ప్రాధాన్యమైన విషయం. ఇదే విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘం నుంచి ఇదే విషయాన్ని ప్రపంచమంతా వ్యాప్తం చేశారు. అందులో ఇది కూడా ఒక భాగమై ఉండడం ఈ అన్నా క్యాంటీన్ అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం. సో మీ యొక్క కూర్మ గ్రామంలో సంబంధించిన ఇలాంటి ఫుడ్ ఆహారం మీరు స్వతహాగా తయారు చేసుకుంటారు. అటు పాలు కానీ ఇటు ఆహారాన్ని కానీ అలా ఉందంటారా? ఇది సో అలా ఉన్నదనేది చెప్పలేం కానీ సో అంత అంటే ఆ విధంగా ఉంది. అంటే అలా ఉండడం అనేది ఇక్కడ ఎందుకంటే కొన్ని విషయాలు మేము చూడని విషయాలు చెప్పలేము. కానీ సామాన్యంగా దొరికే అంటే హోటళ్ళ కంటే ఇది ఒక 90% బెటర్ అంటారు. ఎందుకంటే అక్కడ ఎలా వండుతున్నారు ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ ఇది ఒక ఉన్నతమైన వ్యవస్థలో ఇది ప్రసాదం అనేది తయారు చేయబడుతుంది. ఇది ప్రసాదం అంటారు దీన్ని. యాక్చువల్లీ ఎక్కడైతే ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తారో అది భగవంతుడికి చాలా ఇష్టమైనది. సో అది ఎందుకంటే అది అందరి జీవుల హృదయాల్లో భగవంతుడు ఉన్నారు కాబట్టి అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల భగవంతుడి ముందు హ్యాపీ అవుతారు. భగవంతుడు హ్యాపీగా ఉండడం వల్ల సహజంగా వ్యవస్థ మొత్తం హ్యాపీగా ఉంటుంది. సో ఈ విషయం అనేది నేనైతే చాలా హర్షిస్తున్నాను. అంటే 5 రూపాయలకే అన్నం పెట్టే ఆలోచన అనేది ఎలా చూస్తాను? చాలా గొప్ప విషయం. 5 రూపీస్ అనేది ఇది ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు అంటారు కదా. సో దాంట్లో ఇది కూడా ఒకటి మీరు చేర్చుకోవచ్చు. ఎందుకంటే 5 రూపీస్ అన్నం అనేది ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రపంచంలో. కానీ అది భగవంతుడి యొక్క కృప. అందులో భాగమైనందుకు ప్రభుత్వం కూడా భాగమైనందుకు. ఎందుకంటే ఇవన్నీ ఏర్పాటు చేసింది కృష్ణుడు. సో కాబట్టి కృష్ణుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఆనందంగా ఉండాలని. ఇలా ప్రతి విషయం కూడా ఈ ఒక్క అన్న క్యాంటీనే కాదు, వ్యవస్థ మొత్తం కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ ఆదర్శంగా తీసుకొని చేయడం. ఇప్పుడు కొందరు ఏంటంటే తినరు అనే ఉద్దేశంతో వాళ్ళు వండుతారు. కానీ ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎవరు కూడా ఇది బాగోలేదని ఎవరు ఇప్పుడు చెప్పట్లేదు. మరి ఇదే ఆహార విధానాన్ని సో అందరూ కూడా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ విధానాన్ని అవలంబించడం వల్ల అందరూ కూడా సహజంగా చాలా శాంతిగా ఉండే అవకాశం ఉంది. గొడవలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుపాద వారు ఇదే చెప్పారంటే ఇదే విషయాన్ని ఎందుకు అన్నారంటే ఈ ఆనియన్ గార్లిక్ అనేవి ఎందుకని చెప్పారంటే అవి రజోగుణానికి సంబంధించినవి. రజోగుణం ఉన్న జీవుల్లో ఏముంటుందంటే కోపం ఉంటుంది, వాళ్ళు చేయకుండా కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి అది చెప్పారు. ఇప్పుడు మీరు ఇది చేయడం వల్ల వాళ్ళు సహజంగా తినడం వల్ల మంచి స్వభావంకి వస్తారు. ఇది 5 రూపీస్ అనేది అసలు మనం చాలా అనమాట. దీని విషయం మనం ఎంత చెప్పినా తక్కువే. 5 రూపీస్ దొరికే విషయం అనేది అది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే ఆయనకి సహజంగా ఒక విజన్ ఉంటుంది. సో నేను చూసిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా ఒక ఫ్యాన్. ఎందుకంటే ఆయన చెప్పడంతో పాటు చేసి పెడతారు. ఆయన కొన్ని విషయాల్లో పరిస్థితులు బాగోలేక కొన్ని కార్యక్రమం నిర్వర్తించకపోవచ్చు ఆయన, కానీ చేయడానికి ప్రయత్నించే వ్యక్తి. రైట్, మొత్తంలో చూసుకుంటే దాదాపుగా 55 కిలోమీటర్ల దూరంలో పూర్ణం గ్రామం అయితే ఉంది. ఆ గ్రామానికి చెందిన ఈ యొక్క కృష్ణ భగవానికి సంబంధించిన ఈయన భక్తుడు. అలాంటిది అంత దూరాన్ని వచ్చి ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆ కూర్మ గ్రామంలో ఇప్పటికున్న 200 ఏళ్ల నాటి ఆచారాలు అక్కడ పాటిస్తుంటారు. ఎందుకంటే విద్యుత్ ఉండదు,
కూరగాయలు స్వతహాగా వాళ్ళు పెట్టారు. అదే విధంగా ఈ అన్నా క్యాంటీన్లో భోజనం ఉందని చెప్తున్నారు. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, పెరుగు, కూర, సాంబారి అనేది ఇక్కడ రైసు, పచ్చడి అనేది పెట్టి పరిస్థితుంది. ఇలాగ నిత్యం కూడా ఇలాంటి వేలాది మంది సుదీర్ఘ ప్రాంతాలు ఇచ్చాపురం నుంచి ఇటు హెచ్ఆర్ల వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క పాదచారుడు, అదేవిధంగా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఈ యొక్క అన్నా క్యాంటీన్లోకి వచ్చి అన్నం తినే పరిస్థితి, కడుపు నిండా అన్నం తినే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళే కాకుండా వివిధ రకాలకు చెందిన కోటకు చెందిన వాళ్ళు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ ఇలాగ కొనసాగించాలి. ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు అన్నం తినడానికి అతి ఇష్టంతో ఈ యొక్క అన్నా క్యాంటీన్లో అన్నం తింటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీని అంతా మూల కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ హర్షించే దగ్గర అయితే విషయం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీటి జస్ట్ ప్రభుత్వం వెంకటరమణ, బీబీఎస్ శ్రీకాకుళం.